ఇక్కడ ట్రెజర్ హంటర్. ఓకే, లాట్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఉంది. వాట్ ఈజ్ ఇన్పుట్ ఫార్మాట్ చూడండి. ఇన్పుట్ కన్సిస్ట్ ఆఫ్ 3 integers. ది ఫస్ట్ ఇంటీజర్ కరస్పాండ్స్ టు ది నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఇన్ ది ట్రెజర్. ఫస్ట్ ఇన్పుట్లో ఏం తీసుకోమన్నాడంటే నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఇన్ ద ట్రెజర్ తీసుకోమన్నాడు. ది సెకండ్ ఇన్పుట్ కరస్పాండ్స్ టు ది బెన్స్ షేర్ పర్సంటేజ్. అండ్ ది లాస్ట్ ఇన్పుట్ కరస్పాండ్స్ టు ది బ్లాక్ బర్డ్స్ షేర్ పర్సంటేజ్. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిన్స్ తీసుకోమన్నాడు ఫస్ట్, తర్వాత బెన్ షేర్ ఎంతో చెప్పమన్నాడు, తర్వాత బ్లాక్ బర్డ్ షేర్ ఎంతనో చెప్పమన్నాడు, పర్సంటేజ్ చెప్పమన్నాడు. ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చున్నాడు అండి? ఐ థింక్ 729 ఏది ఇచ్చున్నాడు అండి. 65 బెన్స్ పర్సంటేజ్ అండ్ 87 ఇస్ బ్లాక్ బర్డ్ పర్సంటేజ్ అన్నాడు. అంటే ఆ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళ కాయిన్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫార్మేట్? ది అవుట్పుట్ కన్సిస్ట్ ఆఫ్ 3 integers. ది ఫస్ట్ అవుట్పుట్ కరస్పాండ్స్ టు ది బెన్స్ షేర్. ది సెకండ్ ఇన్పుట్ కరస్పాండ్స్ టు ది బ్లాక్ బర్డ్ షేర్. ది లాస్ట్ ఇంటీజర్ కరస్పాండ్స్ టు ది అదర్ 3 pirates షేర్ అన్నాడు. అంటే 3 pirates ఉన్నారంటే రిమైనింగ్, వాళ్ళకి 3 pirates షేర్ ఇచ్చేయమన్నాడు. అంటే మిగిలిన కాయిన్స్ ఏమున్నాయో వీళ్ళిద్దరికి, అంటే బెన్కి బ్లాక్ బర్డ్కి షేర్ ఇచ్చేసిన తర్వాత రిమైనింగ్ కాయిన్స్ ఏమున్నాయో ఆ కాయిన్స్ని 3 pirates షేర్ కింద ఇచ్చేయమన్నాడు. అంటే 3 pirates డిస్ట్రిబ్యూట్ చేసామన్నాడు. అంటే ఇప్పుడు 729 అన్నాం అనుకోండి, 1729 కాయిన్స్ ఉన్నాయి, 65 బెన్ షేర్ అన్నాడంటే మనం కాలిక్యులేట్ చేసి చూడండి. 729 ఇంటూ వాట్ ఈస్ ద పర్సంటేజ్? 65/100 ఎంత వచ్చిందండి? 473.85 అనేది వచ్చింది కదా. కాయిన్స్ కాబట్టి ఎగ్జాక్ట్గా హోల్ నెంబర్ కాయిన్స్ ఇస్తాం, ఇంటీజర్ కాబట్టి. అంటే 473 కాయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలండి. ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఇది? అంటే 729 కాయిన్స్లో 473 కాయిన్స్ ఎవరు అంటే బెన్ షేర్ అయింది. అంటే ఆ 473 కాయిన్స్ బెన్కి ఇచ్చేయాలి. బెన్కి 473 కాయిన్స్ ఇచ్చేస్తే ఇంక రిమైనింగ్ కాయిన్స్ ఏమున్నాయి అవి మాత్రమే బ్లాక్ బర్డ్కి షేర్ కింద ఇవ్వాలి. టోటల్ కాయిన్స్ లేనట్టే. అంటే 729లో ఆల్రెడీ ఎన్ని కాయిన్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేసేసాం? 473 ఇచ్చేసారు కాబట్టి 729 మైనస్ 473 అంటే రిమైనింగ్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే 256 కాయిన్స్ ఉన్నాయండి. ఆ 256 కాయిన్స్లో ఎంత పర్సంటేజ్ బ్లాక్ బర్డ్కి ఇమ్మన్నాడంటే 87% ఇమ్మన్నాడండి. అంటే ఇంటూ 87/100 అంటే 222.72 అనేది వచ్చిందండి. అంటే 256 కాయిన్స్లోని 87% ఇచ్చేస్తే 222 కాయిన్స్ ఎవరికి ఇవ్వాలంటే బ్లాక్ బర్డ్కి ఇవ్వాలి. అంటే 256 కాయిన్స్లోని 222 కాయిన్స్ ఆల్రెడీ ఎవరికి ఇచ్చేస్తున్నారు? బ్లాక్ బర్డ్కి ఇచ్చేస్తున్నారు. అంటే 256లోంచి 222 తీసేయండి, 34 రిమైనింగ్ కాయిన్స్ ఉన్నాయి. ఈ 34 రిమైనింగ్ కాయిన్స్ ఎన్ని కాయిన్స్ అయినా ఉండొచ్చండి. ఆ కాయిన్స్ని ఎవరికి షేర్ ఇవ్వమంటున్నాడు? 3 pirates ఈక్వల్గా షేర్ చేసామంటున్నాడు. అంటే డివైడ్ బై 3 ఎంత వచ్చిందండి? 11.33 అండి. అంటే 11 కాయిన్స్ పైరేట్స్కి వెళ్ళాయండి. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. వాడు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటో చూడండి. 3 ఇన్పుట్స్, టోటల్ కాయిన్స్, బెన్ షేర్, బ్లాక్ బర్డ్ షేర్. ఫస్ట్ మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? టోటల్ కాయిన్స్లోంచి బెన్ షేర్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 720, అంటే ఎగ్జాంపుల్ 729 అనుకుంటే 729/6, 729 ఇంటూ 65/100, 473 కాయిన్స్ బెన్కి వెళ్ళిపోతున్నాయండి. బెన్కి 473 కాయిన్స్ మనం షేర్ ఇచ్చేస్తే రిమైనింగ్ కాయిన్స్ ఇవ్వనాయో ఆ రిమైనింగ్ కాయిన్స్కి బ్లాక్ బర్డ్ షేర్ని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు బ్లాక్ బర్డ్ షేర్ డిసైడ్ అవుతుంది. ఆ వచ్చిన రిమైనింగ్ మిగిలిన కాయిన్స్లోంచి 3 pirates ఈక్వల్గా షేర్ చేసేటువంటి దట్ ఈస్ ద ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్. వాట్ ఈజ్ ఇన్పుట్ అంటే 3 ఇన్పుట్స్ అయిన నెంబర్ ఆఫ్ కాయిన్స్, బెన్ షేర్, బ్లాక్ బర్డ్ షేర్. ఐ వాంట్ టు రైట్ దిస్ ప్రోగ్రామ్ యూజింగ్ పైథాన్. ఫస్ట్ వీ షుడ్ టేక్ 3 వాల్యూస్. కాయిన్స్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. తర్వాత ఎవరు షేర్ తీసుకోవాలండి? బెన్ షేర్ తీసుకోండి, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. తర్వాత ఎవరు షేర్ తీసుకోవాలండి? బ్లాక్ బర్డ్ షేర్ తీసుకోండి, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. ఓకే, ఫస్ట్ ఇందులో ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? బెన్ షేర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. బెన్ షేర్ అన్నది క్యాలిక్యులేట్ చేయండి. బెన్ షేర్ ఎంత అన్నాడు? బెన్ అన్న వేరియబుల్ తీసుకున్నాడు. అంటే కాయిన్స్ ఇంటూ బెన్ %/100. ఇంటీజర్ వాల్యూనే రావాలి కాబట్టి డబుల్ స్లాష్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏది వచ్చినట్టు అంటే బెన్ షేర్ ఆల్రెడీ మనకు క్యాలిక్యులేట్ అయిపోయినట్టే. బెన్ షేర్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే రిమైనింగ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయాలంటే కాయిన్స్ ఈక్వల్స్ టు కాయిన్స్ మైనస్ ఆల్రెడీ మీరు బెన్కి ఎన్ని ఇస్తారా ఇది తీసేయండి, బెన్ షేర్. ఇప్పుడు రిమైనింగ్ కాయిన్స్ మీద ఎవరు క్యాలిక్యులేట్ చేయాలి? బ్లాక్ బర్డ్ షేర్ క్యాలిక్యులేట్ చేయాలండి. బ్లాక్ బర్డ్ షేర్ ఈక్వల్స్ టు కాయిన్స్ ఇంటూ బ్లాక్ బర్డ్ షేర్కి మనం వేరియబుల్ ఏం తీసుకున్నాం? బీబీ/100. దెన్ ప్రింట్ బ్లాక్ బర్డ్ షేర్. ఆఫ్టర్ దట్ రిమైనింగ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయండి. అంటే కాయిన్స్ ఈక్వల్స్ టు కాయిన్స్ మైనస్ బీబీ షేర్. ఇవి రిమైనింగ్ కాయిన్స్ అండి. రిమైనింగ్ కాయిన్స్ ఎవరికి అప్ చెప్పమన్నాడు అంటే పైరేట్స్కి ఇచ్చేయమన్నాడు. పైరేట్స్ ఈక్వల్స్ టు కాయిన్స్/3.
ప్రింట్ పైరేట్ షేర్ అంతే. దాన్ని చేసి చూడండి 100% మ్యాచ్. ఓకే, జస్ట్ ఇక్కడ మీరు కాల్కులేట్ చేసింది ఏంటంటే 1/1 పెన్ షేర్ తీసేస్తున్నాం, తర్వాత బ్లాక్ బర్డ్ షేర్ రిమూవ్ చేస్తారు, రిమైనింగ్ ఉన్నాయి 3 పైరేట్స్కి షేర్ ఇస్తే సరిపోద్ది.